ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు టీడీపీ వైపే నిలిచారని వెలువడుతున్న ఫలితాలు టీడీపీకి అనుకూలంగా రాబోతున్నాయని మంత్రులు సోమిరెడ్డి నారాయణ ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని 130 స్థానాల్లో టీడీపీ విజయం తథ్యమని చెప్పారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ నేతల సమావేశంలో మంత్రులు నారాయణ, సోమిరెడ్డి, జిల్లా నేతలు పాల్గొన్నారు. జిల్లాలోని 10 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులదే విజయమని టీడీపీ నేతలు తెలిపారు. ప్రజలు తెలుగుదేశంకు అనేకమైన స్పందన చూపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి కేంద్ర ప్రభుత్వం కానీ ఈసీ కానీ అనేక ఆటంకాలు చేయడం జరిగింది. ఈవీఎంలు అయితే దాదాపు 1-2 గంటలు యాక్చువల్గా చాలా బూత్తులు వర్క్ చేయలేదు. అయినప్పటికీ ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో వాళ్ళందరూ ఎంతో ఓపికగా ఉండటం, ఉదయం లేట్ అవ్వటం వల్ల బూతుల్లో అయితే రాత్రి 10, 11, 12 గంటల వరకు కూడా ఓట్లు వేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం తీసుకుంటే ఈరోజు అత్యధిక మెజారిటీతో ఖచ్చితంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరొకసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ప్రతి పేద నిర్పేద కుటుంబంలో కూడా వెలుగునిపోతున్నాడు. అదేవిధంగా డెవలప్మెంట్ ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తారో ఆ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా ముందుకు తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరైతే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఆశీర్వదించారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఏదేమైనా అల్టిమేట్గా విజయం మాది, మళ్ళీ బాబే రావాలన్నారు. బాబు గారే ముఖ్యమంత్రిగా కూర్చుంటారు. రాష్ట్రంలో 130 వస్తాయి, 130 100% 23 ఫలితాలు వస్తాయి. ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు.